నుంచి సింగపూర్ పర్యటనకు తన బృందంతో కలిసి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల పాటు సింగపూర్లోనే ఉండనున్నారు. అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని సీఎం సందర్శిస్తారు. స్కిల్ యూనివర్సిటీలో ఇంకా మెరుగుపరచవలసిన అంశాలపై చర్చిస్తారు. అందుకోసం స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకోనున్నారు. ఇవాళ అక్కడ జరిగే బిజినెస్ మీట్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఇక త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి సింగపూర్లోని స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించి వివరాలు తీసుకోనున్నారు సీఎం. దావోస్లో 20, 21, 22వ తేదీల్లో జరగనున్న 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అటెండ్ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి. గత సంవత్సరం దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు నేతలు. ఈసారి అంతకు మించి పెట్టుబడులు తెస్తామంటుంది సీఎం బృందం. ఐటీ, ఫార్మా, ఏఏ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని పారిశ్రామికవేత్తలకు వివరించనుంది ముఖ్యమంత్రి బృందం. ఇక సీఎం రేవంత్ ఫారిన్ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం పర్యటన డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఆల్రెడీ నిన్న ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి బృందము సింగపూర్ చేరుకున్నది. సో ఈ సింగపూర్లో 3 రోజులు ఉంటారు. అంటే మొత్తం విదేశీ పర్యటన సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు అధికారులు మొత్తం రాష్ట్ర బృందం 6 రోజుల పర్యటన, విదేశీ పర్యటన చేయనున్నది. అయితే ఇవాల్టి నుంచి నెల 19 వరకు 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందము సింగపూర్లోనే ఉండనున్నది. సింగపూర్లో వివిధ పారిశ్రామికవేత్తలను కలవడము, తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఈ పారిశ్రామిక రంగంలో ఎట్లాంటి ప్రోత్సాహాలు అందిస్తుంది, ఏం చేయబోతుంది, ఏంటి ఇంకా ఫ్యూచర్లో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, హైదరాబాద్లో ఎట్లాంటి దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ప్రారంభించారు. కాబట్టి సింగపూర్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో అక్కడ ఎట్లాంటి ఈ అత్యాధునిక కోర్సులు అక్కడ కొనసాగిస్తున్నారు, దానివల్ల విద్యార్థులకు ఆ కోర్సులు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి. సో అట్లాంటి కోర్సులు కనుక తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగాలు రావాలంటే ఎట్లా ఉంటుంది, సో ఆ కోర్సులు నేర్చుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ సింగపూర్తో పోల్చుకుంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కోర్సులు ఉన్నాయో అక్కడ కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పెట్టవచ్చా, లేక ఇంకేమైనా అందులో మార్పులు చేర్పులు చేసి పెట్టవచ్చా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ప్రతినిధులతో ఇవాళ సమావేశమవుతారు. సమావేశమై కొన్ని కోర్సులకు సంబంధించిన అంశంలో కూడా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలలో అక్కడి నుంచి హెల్ప్ కావాలి, మీ హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇక వివిధ పారిశ్రామికవేత్తలను సందర్శించి వాళ్ళతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది, ఏంటి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎట్లాంటి ప్రోత్సాహాలు ఉంటాయి, ప్రభుత్వం ఏమిస్తుంది, ఇట్లా 3 రోజుల పాటు కూడా సింగపూర్లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఉండబోతుంది. అక్కడనే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం, తర్వాత ఈ స్కిల్ యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీతో ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులకు సంబంధించిన దాంట్లో కొన్ని కోర్సులకు సంబంధించిన దాని మీద ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇట్లా 3 రోజుల పాటు ఇది సింగపూర్ పర్యటనలో భాగంగా 3 రోజులు అక్కడ ఉండి అక్కడ అక్కడ ప్రతినిధులతో సమావేశం అవుతారు, కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఇక ఆ తర్వాత 20 ఉదయం దావోస్ వెళ్తారు. దావోస్లో జరిగే అక్కడ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నదో 3 రోజుల పాటు కూడా ఆ సమావేశం ఉంటుంది. సో ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ముందుకెళ్తుంది, ప్రభుత్వ లక్ష్యం ఏంటి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది, గత సంవత్సరము ఎట్లాంటి సమావేశానికే పోయారు, ఇట్లాంటి సమావేశం పోయినప్పుడు రాష్ట్ర బృందం పోయినప్పుడు దాదాపు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. తర్వాత 14 కంపెనీలకు సంబంధించి దాదాపు 17 ఒప్పందాలు చేసుకున్నారు. సో ఇది గత సంవత్సరంది. ఈసారి అంతకంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం కావడం, తర్వాత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఒప్పందాలు చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ జరిగే సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందనేది చెప్పడంతో పాటు అక్కడ వివిధ కంపెనీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశం ఉంటుంది. మొత్తం 6 రోజుల పాటు ఉంటుంది. 3 రోజులు సింగపూర్లో, మరో 3 రోజులు దావోస్లో పర్యటించి రాష్ట్రానికి అత్యధికంగా
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ 6 రోజుల పర్యటన ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఈ విదేశీ పర్యటన వెళ్తుందో విదేశీ పర్యటన బృందం ఇప్పటికే ప్రకటించింది. సో గత సంవత్సరం 40,000 కోట్లు తీసుకొచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువగా ఈ పెట్టుబడులు పెట్టే విధంగా అంతకంటే ఎక్కువగా తీసుకొస్తామని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకెళ్లారు. సో ఆ దిశగానే ఈ 6 రోజుల పాటు కూడా పర్యటన ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఇప్పటికే మనకు ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీకి సంబంధించిన అంశంలో ప్రభుత్వం దానికి ప్రయారిటీ ఇస్తుంది. తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ అనే దాని మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి తర్వాత ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎట్లాంటి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తే ఇంకా అభివృద్ధి చేయొచ్చు. తర్వాత ఈ దావోస్లో జరిగే ఈ 3 రోజుల సదస్సులో సో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు కాబట్టి దేశవ్యాప్తంగా సో వాళ్ళు ఎట్లాంటి అనుభవాలు చెప్తా ఉన్నారు, అక్కడ ఎట్లాంటి పాలసీలు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇంకా మెరుగైనటువంటి ఈ పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలు ఇక్కడ స్థాపించే విధంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో దావోస్లో 3 రోజుల పర్యటన ఉంటుంది. ఆ 3 రోజుల పర్యటన తర్వాత 23న ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంటుంది.